ఓకే అని అనిపించింది, కానీ నా గుండె ఎందుకో కొట్టుకుంటుంది. ఎందుకు కొట్టుకుంటుందో అర్థం కావట్లేదు. నేను సాటిస్ఫాక్షన్ కాలేదు. అంటే శంకర్ మార్కు నాకు కానరాలేదు. యాక్టింగ్ అయితే ఎరగదీశాడు రామ్ చరణ్ అయితే. యాక్టింగ్ అయితే ఎవరెవరో క్యారెక్టర్ అంటే స్టోరీ ఇంకొంచెం గట్టిగా ఉంటే, అంటే ఫాదర్ క్యారెక్టర్ ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండదు. అప్పన్నది కొంచెం గట్టిగా పెట్టుంటే బాగుండదు. అప్పన్నది కొంచెం క్యారెక్టర్ కొంచెం చిన్నగా పెట్టారు, అందులో వెంటనే చనిపోవడం జరుగుతుంది. అది కొంచెం గట్టి పవర్ఫుల్గా పెట్టుంటే అది జరుగుతుంది. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే మనోడికి నత్తి గురించి వల్ల శ్రీకాంత్ని పెట్టాల్సి వస్తుంది సీఎంగా. బట్టలు చెప్పుకోవటం నిజం తగలబెట్టేస్తాడు. తన యొక్క పర్ఫార్మెన్స్ నేల్డ్ పర్ఫార్మెన్స్ నిజంగా ఈ సినిమా చూసినా అనిపిస్తుంది. ఎవడ్రా బోయే పాటి, ఎవడ్రా సందీప్ రెడ్డి వంగ బోయ్ నిజంగా బాబీ కొల్లి నిజంగా మాస్ ఎలివేషన్ చూపించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఊత కోత నిజంగా తగలబెట్టేస్తాడు. నిజాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. మాస్ నిజంగా నరికి తెంగుతా సినిమా బాగాలేదంటే మాత్రం అంత బాగుంది. చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. సెకండ్ హాఫ్ వచ్చారు కన్నా చాలా క్రేజీ అనిపిస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది అన్న. దానివల్ల కొంచెం మనోడు సీఎం అప్పన్నం చంపేస్తాడు అన్నమాట. అంటే చూసినంత వరకు హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే నాకు స్టార్టింగ్లో ఒక హైలైట్స్ వస్తుంది భయ, హెలికాప్టర్లో దిగుతాడు, కత్తి పట్టుకొని వెళ్ళిపోతుంది. నాకు ఆ సీన్ అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది భయ. స్టార్టింగ్ అందరిని పట్టాల మీద బండబెట్టి ట్రైన్ వస్తుంటే ఆ సీన్ నేను అసలు నాకు ఇంకా నాకు పోవట్లేదు భయ. ఆ సీన్ నాకు సినిమాలో ఎక్సలెంట్గా అనిపించింది భయ. అది ఇంకా రామ్ చరణ్ మధ్య వచ్చే సీన్స్ ఎలా అనిపించింది? సీన్స్ ఇంకొంచెం గట్టి పెట్టుకుంటే బాగుంటుంది. అదే ఏదో రూమ్లో ఈఎంలు ఉంటాయి కదా, ఎలక్షన్ ఈవీఎంల విషయంలో దాంతో ఫైట్ జరుగుతుంది భయ. అవును, యూజువల్ స్టోరీ సేమ్ రొటీన్ స్టోరీ భయ. రొటీన్ స్టోరీ కానీ చూడొచ్చు, వన్ టైం వాచ్. హీరో కోసం అయితే చూడొచ్చు భయ. అవునా?